అక్కడ ఎమ్మెల్యే రాకపోతే రా నాయనా అని ర్యాలీలు తీయంగా చూసినాం. కానీ చాలా విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. గిట్ల జాగదు. తెలంగాణ ఎవ్వడి జాగీర్ కాదు. తెలంగాణ ప్రజల యొక్క జాగీర్. తెలంగాణ ప్రజలే నేను అది చేసినా, నేను ఇది బీకినా, అది చేసినా అంటే తీసి బండకేసి కొడితే వచ్చిండు రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఒక నాయకుడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాలం కన్న నాయకుడు, గుర్తుపెట్టుకో. ఇక నాకు ఎదురే లేదని కేసీఆర్ విర్రబీగుతున్న రోజుల్లో కాలం కన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇంకా మీకు అర్థం కాలేవు. ఆ మైండ్ బ్లాక్ అయింది. కానీ ఆ బ్లాక్ అయినదంతా కూడా మళ్ళీ స్వార్థం కొరకే వాడించి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు, ఎన్ని రకాల కేసులు పెట్టిండ్రు, ఎన్నిసార్లు జైల్లో పెట్టిండ్రు, ఎన్నిసార్లు ఏది పెట్టిండ్రు. కానీ ప్రజలకు గుర్తులేదు. కేసీఆరే దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఇలా రాజును చేసిన చరిత్ర. అది తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర. కాబట్టి ఈరోజు హరీష్ రావు, ఇక నువ్వు ఊడిగం చేసినావు. నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకున్నా సరే నిన్ను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రివై మామకు సరిగా ఎదిగినవు. మామకు సరిగా ఎదిగి మామనే బ్లాక్మెయిల్ చేసినావు. కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ బ్లాక్మెయిల్ దందాలు ఇక్కడ నడవవు, ఇక్కడ చెల్లవు. మూసుకొని కూర్చుంటే మంచిదని హితవు చెప్తున్నా.